హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీలో 2029 ఎన్నికలకు ఇంకా దాదాపు 3 ఏళ్ల సమయం ఉంది. వాస్తవానికి ఈ టైం చాలా ఎక్కువే ఉన్నా కానీ ఇప్పటి నుంచే కూటమి భాగస్వామ్య పార్టీల్లో మాత్రం ఒక ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీలు ఏవైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య సీట్ల ఒప్పందం ఏదైతే చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలకు జనసేన, బీజేపీ అంగీకరించి ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం చాలా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 164 సీట్లు గెలుచుకుంది 175 సీట్లకు గాను. ఇందులో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా ఉంటే ఇక బీజేపీ 10 సీట్లు దక్కించుకుంది. అలయన్స్లో భాగంగా 8 సీట్లలో విజయం సాధించింది. ఇక జనసేన 21 సీట్లలో పోటీ చేసింది, 21 సీట్లు కూడా గెలుచుకుంది. సో ఇప్పుడు ఈ 21 సీట్లు అటు బీజేపీకి వచ్చినటువంటి 8 సీట్లు, మొత్తం 29 సీట్లను మినహాయించినా సరే టీడీపీ ప్రభుత్వానికి ఎలాంటి ధోకా లేదు సరికదా, ఇంకా పూర్తి మెజార్టీలో ఉన్న పరిస్థితి. బహుశా ఈ కారణం చేతనే తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన నేతల్ని కానీ కార్యకర్తల్ని కానీ పట్టించుకోవడం లేదనే ఒక విమర్శ తీవ్రంగా వస్తుంది. అంటే ఇక్కడ అది పెద్దగా సంఖ్యాపరంగా ఈ ఇద్దరిని మేనేజ్ చేసినా తమకు వచ్చే లోటు లేదనే టీడీపీ భావిస్తున్నందువల్లే ఈ పరిస్థితి ఉన్నదనేది జనసేన, బీజేపీలో ఉన్నటువంటి ఒక ఆలోచన. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సీట్లు మరిన్ని ఎక్కువ తెచ్చుకోవాలి, ఎక్కువ సీట్ షేరింగ్ అనేది జరగాలి. సరే 2029 వరకు ఈ కూటమి ఉంటుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు రావచ్చు. ఖచ్చితంగా 80 నుంచి 90% వరకు ఈ కూటమి తిరిగి ఇదే కూటమి 2029లో కూడా కొనసాగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు, మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని. సో ఏదైనా క్షేత్రస్థాయిలో సమస్యలున్నా జనసేన కార్యకర్తలకు టీడీపీ నుంచి మీరు సర్దుకుపోవాలని చెప్పి ఆయన జనసేనకే చెబుతున్నారు తప్ప టీడీపీ అధినేతలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, సమస్యల గురించి ఫిర్యాదు చేసిన పరిస్థితి లేదు. సో ఇది ఒక విధంగా జనసేనలో ఒక అంతర్మథనానికి కారణమవుతోంది కాపుల్లో. సో ఇదేమైనప్పటికీ 2029 ఎన్నికలకు ఇదే కూటమి తిరిగి కొనసాగాలి. అదే సమయంలో తమ ఆధిక్యం ఉండాలి అంటే ఖచ్చితంగా మరిన్ని సీట్లు కోరుకోవాలి. అందుకే వాస్తవానికి మరో 3 ఏళ్ల వ్యవధి ఉన్న ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన, బీజేపీలో ఒక కొత్త డిమాండ్ తెరపైకి వస్తుంది. ఆ డిమాండ్ మరిన్ని ఎక్కువ సీట్లు కోరాలి. ఈసారి ఏదైతే టీడీపీ ఇచ్చినటువంటి సీట్లకు తలూపి అంగీకరించకుండా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలనేది జనసేన, బీజేపీ నేతల ఆలోచనగా ఉంది. బీజేపీ అయితే వాస్తవానికి గత ఎన్నికల్లో 10 సీట్లకు దక్కించుకుంది, 8 సీట్లలో విజయం సాధించింది. అలా కాకుండా బీజేపీ ఈసారి కనీసం 18 నుంచి 20 సీట్లు కోరే అవకాశం ఉంది. మరి టీడీపీ అన్ని సీట్లను ఇస్తుందా లేదా తెలియదు కానీ ఖచ్చితంగా 20కు తగ్గకుండా సీట్లు దక్కించుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంటే, అటు జనసేన గత ఎన్నికల్లో 21 సీట్లు దక్కించుకుంది, 21లో పోటీ చేసి గెలిచిన పరిస్థితి. సో స్ట్రైక్ రేట్ కూడా 100% ఉన్నందున ఖచ్చితంగా జనసేన ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో, ఏపీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ప్రభావం గణనీయంగా ఉన్నందున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఫాలోయింగ్ని దృష్ట్యా జనసేన ఈసారి దాదాపు 40 నుంచి 50 సీట్లు కోరవచ్చనేది జనసేన పార్టీ వర్గాల నుంచి అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. అంటే ఇక్కడ జనసేన 40 నుంచి 50 సీట్లు, బీజేపీ 20 తగ్గకుండా సీట్లు, అంటే దాదాపు 60 నుంచి 70 సీట్లు రెండు పార్టీలకు కేటాయించాల్సినటువంటి పరిస్థితి. మరి అదే జరిగితే టీడీపీ కేవలం 100 సీట్లకు పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి. సో తక్కువ సీట్లలో తెలుగుదేశం పార్టీని నిలువరిస్తే, తాము ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తే 2029 ఎన్నికల తర్వాత ఒకవేళ అధికారంలో తిరిగి కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చు.
గ్రౌండ్ స్థాయిలో కూడా తమ మాట నిలబెట్టుకోవచ్చు, నెగ్గుకు రావచ్చు అనేది ఇటు జనసేన అటు బీజేపీలో వస్తున్నటువంటి ఆలోచన. బహుశా ఈ కారణం చేతనే తమ డిమాండ్ ఏదైతే ఎక్కువ సీట్లు ఈసారి కోరాలనే డిమాండ్ ఏదైతే అంతర్గతంగా బీజేపీ జనసేనలు ఆలోచిస్తున్నాయో ఈ ఆలోచనకు తగ్గట్టుగానే అన్నట్టుగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ కూటమి ప్రభుత్వ విధానాలపై చేస్తున్నటువంటి విమర్శలకు టీడీపీ నుంచే సమాధానం వస్తుంది తప్ప జనసేన బీజేపీ మాత్రం వీటికి ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. తమ దాకా వస్తే కానీ బీజేపీ జనసేన నోరు వెదపడం లేదు. కేవలం టీడీపీ మాత్రమే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నుంచి కానీ వస్తున్నటువంటి విమర్శలకు ఆన్సర్ ఇస్తున్నారే తప్ప ఏ విధంగానూ జనసేన బీజేపీ దీనికి స్పందించలేకపోతున్నాయి. సో దీనికి కారణం 2029 దృష్టిలో పెట్టుకుని 2029లో ఈసారి ఎక్కువ సీట్లు సాధించుకోవాలి, టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలి, తమ మాట నెగ్గించుకోవాలనేదే జనసేన బీజేపీ ఒక కొత్త ప్లాన్తో ముందుకు పోతున్నాయి. అందుకే చాలా విషయాల్లో మౌనం దాలుస్తున్నాయి. 2029 2029 ఎలక్షన్స్లో జనసేన 40 నుంచి 50 సీట్లు, బీజేపీ 20 సీట్లు కోరాలనేది వీరి ప్రధాన డిమాండ్గా ఇప్పుడు వినిపిస్తోంది.